మందిరము దేవుని వస్త్రముతో కప్పబడి ఉంది. అంటే ఆ వస్త్రం ఏంటి? ఆయన ప్రభావమును వస్త్రము వలె ధరించాడు. ఒక్క మాటలో అమ్మ చెప్పిన మాట ఏంటంటే, దేవుని వాక్యంలో నుండి దేవుని మందిరమే దేవుని ప్రభావం అనే వస్త్రముతో కప్పబడిపోయి ఉన్నది. అంటే టోటల్గా మందిరమంతా కూడా ఆయన ప్రభావం, ఆయన వస్త్రములో ఉన్న ప్రభావం చూసిన రక్తస్రావం గల స్త్రీ స్వస్థపడింది. మీరు విశ్వసించగలిగితే, మీరు నమ్మగలిగితే, బైబిల్ 3 మాటల మీద 3 అక్షరాల మీద కట్టబడింది. ఒకటి నమ్మెను, 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 నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు, నమ్మండి. మీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది, నమ్మండి. మీరు క్రీస్తుతో కూడా మరణించారు, క్రీస్తుతో కూడా పునరుద్ధానులై తిరిగి లేచారు. ఇవన్నీ నమ్మాల్సిన విషయాలు. బైబిల్ 3 అక్షరాలు. నమ్మెను. నమ్మెను అన్న మాట నీ జీవితంలో లేనప్పుడు దేవుని యొద్ద నుండి ఇసుమంతా కూడా నువ్వేం పొందలేవు. మందిరము దేవుని వస్త్రముతో కప్పబడింది. ఆ వస్త్రం ఏంటి? ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించాడు. అంటే అనువనువున నువ్వు అనుభవిస్తే, నువ్వు తాకి చూడగలిగితే, నీ విశ్వసించగలిగితే, దేవుని నామ ఘనత కొరకు దేవునికి ప్రతిష్ఠించబడిన ఆయన నివాస స్థానమైన మందిరము ఆయన ప్రభావముతో నిండిపోయింది. ఏ రాతిలో ఎక్కడ చూసినా ప్రభావం. నువ్వు నమ్మాలి. మరొక మాట కీర్తనకాడంటాడు, ఆయన వెలుగును వస్త్రముగా ధరించుకున్నాడు. అంటే నీ అంధకార జీవితాన్ని తేజోవంతపు కాంతులమయం చేయగలిగినది ఆయన మందిరమును వస్త్రముతో నింపాడు కదా. ఆ వస్త్రం ఏంటి? ఒకటి ప్రభావం గలది, 2 కీర్తనకాడంటాడు ఆయన వెలుగును వస్త్రముగా ధరించాడు అంటాడు. ఆ వెలుగు ఇప్పుడు మందిరము వస్త్రంతో నింపా. ఆ వస్త్రం ఏంటి? వెలుగే. చీకటిలో అంధకారమయమైన బ్రతుకుతున్న నీ బ్రతుకుల్లో ఒక వెలుగును ఉద్భవింప చేయగలిగినది దేవుని మందిరం. ఆ మందిరమే వెలుగు అనే వస్త్రంతో నింపబడింది. ప్రభావము, దైవిక ప్రభావం అనే వస్త్రంతో కప్పబడిపోయింది. ఆ ప్రభావం నీ ఎడల అద్భుతాలు చేస్తుంది, ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. అంధకారమైన నీ బ్రతుకును వెలుగులతో నింపుతుంది. ఆ వెలుగు నీ మీద ఉదయించేటట్లు చేస్తుంది. చూడము, జనములను చీకటి కమ్ముతున్నది, ఆ వెలుగు యొద్దకు వచ్చిన నీ మీద ఆ వెలుగు ప్రకాశించుచున్నది. జనములు నీ యొద్దకు వస్తారు, రాజులు నీ యొద్దకు వస్తారు. కారణం ఏంటంటే అక్కడ వెలుగు. ఆ వెలుగును చూసిన రాజులు వస్తున్నారు. చెప్పరేంటండి? యెషయా గ్రంథం అదేగా చెప్పాడు. చూడుము, జనములను చీకటి కమ్ముచున్నది, నీ మీద ఆయన మహిమ, నీ వెలుగునకు రాజులు జనములు నీ ఆ వెలుగుకు వస్తారు. అంతే. ఆ వస్త్రం ఏంటంటే వెలుగు, ఆ వస్త్రం ఏంటంటే ప్రభావం. అది మందిరము మీద కప్పబడి ఉన్నది. హల్లెలూయా. ఆ
అక్కడ నీ జీవితాన్ని, నీ స్థితిగతులను మార్చగలిగినది దేవుని. పారిపోతున్న యాకోబు జీవితంలో దేవుని మహిమ ప్రకాశించింది. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని ఎప్పుడు అన్నాడు? అది రాత్రి వేళ, ఆ రాత్రి నిషిద్ధ రాత్రి, ఆయన మార్గ మధ్యములోనే బ్రతుకొక్కిన రాత్రి, ఇక ముందుకు సాగలేననుకున్న రాత్రి, నా వల్ల కాదనుకున్న రాత్రి, ఇది ఆఖరి రాత్రి అనుకున్న ఆ అరణ్యములో వెలుగు ఉదయించింది. అదుగో అక్కడ అంటాడు, ఎక్కడైతే ఆ ప్రత్యక్షత వచ్చింది, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటాడు. ఇది దేవుని మందిరమే. అంధకారమైన నా ప్రయాణంలో, నా మార్గ మధ్యములో అంధకారమైంది, కానీ నా బ్రతుకులో ఒక అరుణోదయ కాంతులను కులిపించింది దేవుని మందిరం. తన ప్రయాణంలో చీకటి అయిందండి, రాత్రి అయింది, కానీ తనకు ఆదరించింది ఆ మందిరం. అప్పుడు ఆ స్థలానికి పేరు పెడుతున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. అసలు మందిరము అన్న మొట్టమొదటి పదం వాడిన వారు ఎవరు? యాకోబే. అక్కడ ఏం జరుగుతుంది? నా వైపు చూస్తూ దేవదూతల పరిచర్య జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? అమ్మ చెప్పిన మాట చెప్పండి. ఏ పరిచర్య? దేవదూతల పరిచర్య జరుగుతుంది. అదేదో వ్యాపార స్థలం కాదు, అది నువ్వు ఆడుకునే స్థలం కాదు, నీ పిల్లలను పండుగ పెట్టే స్థలం కాదు, నువ్వు కూర్చునే స్థలం కాదు, అది లేకపోతే అది నీ స్వయిష్టాలు నెరవేర్చుకునే చోటు కాదు, అది దేవుని మందిరం. ఆ మందిరంలో దూతల పరిచర్య జరుగుతుందండి. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ దేవదూతలు అక్కడ పరిచర్య. ఎక్కేవారు ఎక్కుతున్నారు, దిగేవారు దిగుతున్నారు, అక్కడ పరిచర్య చేస్తున్నారు. ఏంటి ఆ పరిచర్య? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం అంటాడు, రక్షణ అనుస్వాస్యము పొందబోవు వారికి, రక్షణ అనుస్వాస్యము పొందబోవు వారికి పరిచర్య చేయుటకైన నియమించబడిన సేవకులైన ఆత్మలు కారా? చదవండి మాట ఒకసారి. ఎబ్రీ పత్రిక 1:14. ఎబ్రీ పత్రిక 1:14. హెబ్రీ పత్రిక 1:14. వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై నియమించబడిన పంపబడిన సేవకులైన. నువ్వు అక్కడికి వస్తే అదిగో నీకు పరిచర్య చేయటానికి అక్కడ పంపబడిన సేవకులైన ఆత్మలు ఉన్నారు. సేవకుడు పని ఏంటో తెలుసా? బిల్డప్ వేసుకుంటాం కాదు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఉదయం నిలబడ్డా సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉన్నా. నాకు చేయాల్సిన పని లేదండి, ఆర్డర్ అయ్యొచ్చు, 10 మందిని నియమించుకోవచ్చు. ఈ ఒక్కరోజు కాదు, నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకున్నా. మొన్న ఉదయం నుండి సాయంత్రం వరకు నిలబడి కూర్చొని ప్రజలు వెంట తిరుగుతూ పనిచేసుకున్నా. సేవకుడు ఎవడో రక్షణ అనుస్వాస్యము పొందటానికి, రక్షణ అనే మాటకు హెబ్రీ పదములో షోజో అంటే అర్థం ఏంటి? దానికి అనేక అర్థాలు ఉన్నాయి. విడుదల, స్వస్థత, ఆశీర్వాదం, పాప విమోచన, ఇవన్నీ రక్షణ అనే ఒక పదములో పొందుపరచబడ్డాయి. రక్షణ అనేది ఒక పొండ అయితే దానిలో అనేక తొనలున్నాయి. ఆ తొనల్లో ఒక తొన రక్షణ స్వస్థత ఇస్తుంది, ఒక తొన దైవిక స్వస్థత ఇస్తుంది, దైవిక సమృద్ధి ఇస్తుంది, అనేక ఆశీర్వాదాలు. రక్షణ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తులో నుండి మానవునికి దేవుడు అనుగ్రహించినవన్నీ. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తులో ఎన్ని దొరుకుతాయో అవన్నీ దేంట్లో ఉన్నాయి? రక్షణ అనే పదంలో ఉన్నాయి. ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనకు ఇవ్వబడిన కృపంతా
ఈ రక్షణ అనే పదములో ఉంది. దైవిక స్వస్థత కావచ్చు, పాప విమోచన కావచ్చు, విడుదల కావచ్చు, సమృద్ధి కావచ్చు. ఇదంతా రక్షణ అనే పదవులో ఉందండి. ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి వస్తాడు. ఈ రక్షణ, విడుదల, స్వస్థత, పాప విమోచన, చెడు వ్యసనాల మీద పోరాడి విజయం పొందాలని ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వస్తాడు. వారందరికీ పరిచర్య చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలకారా. బిల్డప్ ఇస్తారా మీరు? బిల్డప్ నీకు అవసరమా? చెయ్యి, పరిచర్య చేయి. పాదాలొంగి పరిచర్య చేయి. నిన్ను అప్పగించేవాడు కాళ్ళు కూడా కడగరా. అది సేవకత్వం అంటే. పరిచర్య చేయటానికి దేవుని చేత పంపబడిన ఆత్మలు ఉన్నారు. ఇది నెరవేర్చడానికి అక్కడ పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. కృంగిపోయి ఒకడు వస్తాడు, వేదనతో ఒకడు వస్తాడు, గాయాలతో ఒకడు వస్తాడు, ఇక నేను బ్రతకనని నిరాశ చెంది ఒకడు వస్తాడు. వారందరికీ పరిచర్య చేయటానికి వీళ్ళని పంపించాడండి దేవుడు. ఎక్కడో ఉండి ఇక్కడికి పంపించాడు. ఎందుకో తెలుసా? వ్యాపారం చేసుకొని లక్షలు సంపాదించడానికి కాదు, పరిచర్య చేయటానికి. అంగీకరిస్తారా మీరు? అంగీకరిస్తారా? మిమ్మల్ని దేవుడు ఎందుకు పంపించాడు? పరిచర్య చేయటానికి. ఎవరికి? రక్షణ అనే శ్వాసాన్ని పొందటానికి. కృంగిపోయిన వాడిని లేవనెత్తాలి, ధైర్యము చిన్నవాడిని ధైర్యపరచాలి, బలహీనలను బలపరచాలి, జీవితం మీద ఆశొదులుకున్న వాడిని బ్రతుకుతావు, కృప ఉంది నీకు. ఒక్క మాట చెప్పాలి, అయ్యా ఈ వ్యసనాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు, నా కొరకు తప్పకుండా దేవుడు విడుదలిస్తాడు. నీతో కలిసి నేను ప్రార్థన చేస్తా. అందుకే సంఘంతో కలిసి మోకరించే అనుభవం. ప్రతి వారం కూడా నేను సంఘంతో ఎందుకు మోకరిస్తానో తెలుసా? ఎన్ని మీటింగ్స్ ఉన్నా, ఎంత దగ్గరకు పోయినా ప్రతి వారం సంఘంతో మోకరించి వారితో కలిసి ప్రార్థన చేసుకుంటాను. పగలు దొరికితే మందిరంలో ఉంటా. నాకు ఖాళీ దొరికిన ప్రతిసారి నేను దొరికే అడ్రస్ ఇదే. ఇక ఇక్కడ లేను అంటే అర్థం ఏంటంటే ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయాను. పరిచర్య చేయటానికి పంపబడ్డారు సేవకులు. పరిచర్య చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలు అక్కడ ఉన్నారండి. దేవదూతలు పరిచర్య చేస్తున్నాయి. ఆ నిషిద్ధ రాత్రిలో యాకోబు కృంగిపోయాడు. ఇది ఆఖరి రాత్రి అనుకున్నాడు. నా ప్రయాణంలో చీకటి పడిపోయింది అనుకున్నాడు. ఓ ఎక్కే దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగే దేవతలు దిగుతున్నాయి. ఏంటా దేవదూతలు? పంపబడిన సేవకులైన ఆత్మలు కాదా? ఆ దేవదూతలు ఎవరు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం దైవజనులు కారా? స్తోత్రం చెప్పండి. నన్నెందుకు పంపించాడు? సేమ్ అదే పని. నేనెందుకు దేవుడు ఆడుకుంటున్నాడు? ఎందుకు అక్కడ పంపిస్తున్నాడు? వారి మీద డిమానిస్టర్గా పెద్ద అధిపతిగా పనిచేయడానికి కాదు, పరిచర్య చేయడానికి. ఆ సేవకులు ఎవరు? ప్రకటన 1:21 ప్రకారం దైవజనులు. అక్కడ దైవజనులు దేవదూతల వలె పరిచర్య చేస్తున్నారండి. అమ్మగారు చెప్పిన వాడు చెప్తున్న కొత్త విషయాలు నేను చెప్పట్లా. ఆ మందిరము వెలుగు అనే వస్త్రంతో నింపబడి అనేకుల జీవితాలను వెలుగుమయం చేస్తుంది. ఆ మందిరము దైవిక ప్రభావం అనే వస్త్రంతో నింపబడి అక్కడ దైవ కార్యాలు జరుగుతున్నాయి. ఆ మందిరములో దేవదూతలు ఉన్నారు, వారు పరిచర్యలు చేస్తున్నారు. ఆ మందిరంలో నిత్య ఆరాధన జరుగుతుంది. తాళాలు వేసుకొని వెళ్ళకండి మందిరాలకి, ఓపెన్గా ఉంచండి. ఈ మందిరంలో ఎన్నో లక్షల రూపాయల సామాను ఉంటుంది, కానీ దేవుడు దీన్ని ఓపెన్గా ఉంచుతాయి. ఎప్పుడు తాళాలు వేయటానికి దేవుడు మందిరాన్ని వల్ల నిత్య ఆరాధన జరగటానికి. హల్లెలూయా! నిత్య ఆరాధన. నువ్వు ఖాళీగా ఉన్నావా? వచ్చి ధూపమై. నువ్వు ఖాళీగా ఉన్నావా? ధూపమై. ఆ ధూపం అగ్రం నుంచి దేవుడు దిగి వచ్చేది మందిరం అంటే.
వారానికి ఒకసారి తలుపులు తీసి తాళాలు వేసి బూజుతులిపోయేది కాదు మందిరం. నిత్య ఆరాధనలు జరిగే దేవుని మహాకృప ఈ మందిరం దగ్గరికి మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి, ఏ టైంలోనూ వచ్చి చూడండి. ఎప్పుడు ఎవరో ఒక్కొక్కరు ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉంటారో. ఇది ఇక్కడ ఆ కృప ఎందుకో ఇచ్చాడండి. గుండె చెదిరిపోయిన వారు వస్తారు, అన్యజనులండి. ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్తుంటే దేవుణ్ణి ఎరగనోళ్ళండి, బాప్తిసం పొందనోళ్ళండి ఇక్కడికి వచ్చి, ప్రభువా మేము అక్కడికి వెళ్తున్నాం, ఆసుపత్రికి వెళ్తున్నాం, ఆపరేషన్కి వెళ్తున్నాం. వాళ్ళు దేవుణ్ణి ఎరిగినోళ్ళే కాదు, దేవుణ్ణి ఎరగనోళ్ళు కూడా వచ్చి దేవునికి ధూపం వేసి వెళ్ళిపోతుంటారు. నువ్వు తాళాలు వేసుకుపోతే అర్ధరాత్రి కష్టం వస్తే ఎక్కడికి వెళ్తాడు? ఎవడింటికి వెళ్ళి ఏడుతాడు? ఎవడింటికి వెళ్తే ఎవడు ఊరుకుంటాడు? నా గొంపకో తేరితే నేను ఊరుకుంటానా? ఇక నా ఇల్లు తప్ప నీకు ఏడతగా ఎక్కడ దొరకలేదా అంట. అదే మందిరపు తలుపులు తెరిచి ఉంటే వస్తాడు, ఏడుస్తాడు. ఇన్ని కోట్ల రూపాయలు, 8,000 మంది ఇంజనీర్ గారు అంచనా ప్రకారం 8,000 మంది ఒకేసారి కూర్చొని ఆరాధించుకోగలిగిన మందిరం. ఇందులో ఒక్క రంగులమైన నిలిచిపోతానా? చెప్పండి, అమ్ముకుంటానా? ఇది నా స్వాస్యమా? ఇది దేవుని సొత్తుగా ప్రతిష్ఠిత అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వబడింది అంటే దీని మీద అధికారం సాల్మంది కాదు. ప్రతిష్ఠిత అంటే దేవునికి చెందింది. రంగులు కాదు, వెంట్రుక వాసంత కూడా దీంట్లో సాల్మన్కి హక్కు లేదు. దేవునికి చెందింది. ఈ దేవునికి చెందిన దానిలో అక్కడ దేవదూత నిత్యారాధనలు జరగాలి. అక్కడికి వచ్చిన యాకోబు జ్యేష్ఠత్వం పొందాడు కదండి. తండ్రి ఇచ్చినప్పుడు జ్యేష్ఠత్వం పొందలా, మందిరపు యొక్క మహిమ పొందినప్పుడు జ్యేష్ఠత్వం పొందాడు. ఆ జ్యేష్ఠత్వం అంటే ఏంటో అమ్మ చెప్పారు. రేపొద్దున పరలోకానికి ఎత్తబడే వధువు సంఘాన్ని పేరేంటి? జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠత్వం అంటే అదండి. ఆయనతో కూడా సియోనులో గొర్రె పిల్లతో కూడా ఉన్నవారు, ఆ సియోనులో ఆయనతో కూడా ఆ సియోను పర్వతం మీద ఉన్నారు చూడు, అదే ఎత్తబడిన వధువు సంఘం. శ్రమల కాలంలో ఎత్తబడేది వధువు సంఘం కాదు. 1000 ఏండ్ల పరిపాలనలో ఉండేది వధువు సంఘం కాదు. 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందుగానే మహిమగల రాకడ రాబోతుంది. ఆ మహిమగల రాకడలో ప్రభువు మేఘారూరుడై వచ్చినప్పుడు ఆ మేఘముల మీద కొనిపోబడి ఎత్తబడి ఆయనతో కూడా ఆయన ఉన్న చోట ఆ పర్వతం మీద ఉండేవారు జ్యేష్ఠుల సంఘం అండి. ఆ జ్యేష్ఠత్వం ఎక్కడ లభిస్తుంది? దేవుని మందిరంలో అండి. ఆ జ్యేష్ఠత్వం కొరకు ప్రాకులాడాలి. శ్రమల కాలంలో కూడా గుంపెత్తబడద్దండి, పెద్ద గుంపెత్తబడద్ది, కానీ వాళ్ళ స్థానం ఎక్కడో ఎవడికి లేదు. అందుకే దైవజనుడు యేసయ్య అంటాడు, సియోనులో, ఎక్కడ? పరలోకంలో కాదు, పరలోకంలో ఉన్న క్రొత్త ఆకాశంలో కాదు, క్రొత్త భూమిలో కాదు. పరలోకం ఒక పట్టణం లాంటిది ఇలా కాదండి. ఒక హాల్ లాంటిదో లేకపోతే ఒక ఊరు లాంటిదో పట్టణం లాంటిదో కాదు. దాంట్లో స్థాయిలు ఉన్నాయి. ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత ఉంటుంది. అక్కడ క్రొత్త భూమి ఉంది, క్రొత్త ఆకాశం ఉంది. బాబోయ్ నువ్వెక్కడుంటావు? కానీ యేసయ్య అంటాడు, నేను అక్కడున్నాను. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నది నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను, నీకే
అందరూ వందనం నీకే, వందనం నీకే. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము. నజరేయుడా. మరొక మాట, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేగా. ఎక్కడ? సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేగా. సియోనులో, ఆహా, సియోనులో నిన్ను ఆశతో ఉన్నాను. సియోనులో, అందరూ చెప్పండి, సియోనులో నిన్ను ఆశతో ఉన్నాను. నీకే జ్యేష్ఠులు మాత్రమే. అదే అమ్మగారు చెప్పారు కదా, జ్యేష్ఠులుగా ఉండటానికై జగత్తు పునాది వేయబడక మునిపే కొందరిని దేవుడు నిర్ణయించుకున్నాడట. ఎవరిని జ్యేష్ఠులుగా ఉండటానికి నిర్ణయించాడో వారిని మాత్రమే పిలుచుకున్నాడట. ఎవరిని పిలుచుకున్నాడో వారిని మాత్రమే ఏర్పరచుకున్నాడట. ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని మాత్రమే నీతిమంతులుగా చేశాడట. వారే రేపొద్దున మహిమ మేఘాన్ని ఎక్కబోతున్నారు, జ్యేష్ఠుల స్థానంలో నిలబడు. అందుకే ఈ ప్రతిష్టత, అందుకే ఈ సమర్పణ, అందుకే ఈ వైరాగ్యం, అందుకే అన్ని ఉండి చచ్చినట్లుగా బ్రతకటం. అదేనండి ఉపేక్ష అంటే. ఏమీ లేకుండా ఉపవాసం ఉంటే ఉపేక్ష ఎందుకు అవుతుంది? ధరించుకోవటానికి 100 కాసుల బంగారం ఉంది, వద్దనుకున్నావు చూసావా? ఉపేక్ష. దరిద్రురాలవైన బంగారం తీసేలా 100 కాసుల బంగారం ఉండే, నేను నీ భార్యనయ్యా, నీ మహిమ మేఘమే నీతో ఉండబోతున్నాను, నీవే నాకు అలంకారం, ఇది నాకు ఎందుకు అనుకున్నావు చూసావా? సుఖ సంతోషాలు అనుభవించటానికి, కోరికలు తీర్చుకోవటానికి శరీరంలో దమ్ముంది, ఇచ్చలు తీర్చుకోవటానికి వద్దు ప్రభువా అనుకున్నావు చూసావా? ఉపేక్ష. పాపం చేయటానికి 100 అవకాశాలుండి కూడా కళ్ళు మూసుకొని వద్దు నాయనా, ఇది మీద నాకు జయం కావాలని కోరుకుంటున్నావు చూసావా? ఉపేక్ష. ఎవరో ఒక దైవజనుడు అన్నాడు, యోసేపుకు వచ్చిన అవకాశం నీకు వస్తే వదిలిపెడతావా నీవు? అవకాశం లేక పాపం చేయట్లేదు కానీ అన్నాడు కదా. ఒక పొతిఫర్ భార్య ఒక అందలా లెక్కించగలిగిన స్థాయి కలిగింది, కోరుకుంది, వద్దనుకున్నాడు. చెరసాల్లో ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు కానీ ప్రతిష్టతను కోల్పోవటానికి మాత్రం ఒప్పుకోలేదు. అదేగా జ్యేష్ఠత్వం అంటే. ఈ జగన్నాథపురంలో ఈ మందిరానికి ఏమైనా పిచ్చి పట్టిందా? 50 దినాలు ఏంటి, ప్రతిష్ఠత ఏంటి, సమర్పణ ఏంటి? వద్దు ప్రభా, నాకొద్దు. పొట్టు చీరలు కట్టుకోగలిగిన స్థాయి ఉంది, 50-60 వేలు పెట్టుకొని ధరించి మందిరానికి రాగలిగిన స్థితి ఉంది. ఈ తెల్లని వస్త్రాన్ని ధరించి చూసావు, ప్రతిష్టత.
ఎందుకు ఈ వైరాగ్యం, ఎందుకు ఈ ప్రతిష్టత, ఎందుకు ఈ సమర్పణ? అన్నీ ఉండి ఏమీ లేనట్టుగా ఎందుకు బ్రతుకుతున్నావు? సియోనులో ఆయనతో కూడా ఉండాలని. దినదినము ప్రసవ వేదనే, పురిటి నొప్పులే, నిందలే, అవమానాలే, నమ్మక ద్రోహాలే, కంటి నిండా నిద్రలేని స్థితే. అయినా నీ పని నాకు భాగ్యమని ఎంచుకొని చేస్తున్నావు. చూసావు, సియోన్లో ఉండటానికి, బ్రతకటానికి కాదండి, దేవుని సేవ చేయ. ఒకప్పుడు నేను కూడా బ్రతకటానికి, నా బిడ్డలను బతికించుకోవటానికి సేవ చేయొచ్చు అనుకున్నాను. కానీ తప్పని తెలుసుకున్నాను. అనేకులను నిర్జీవమైన వారిని బ్రతికించటానికి మాత్రమే సేవ చేయాలనుకున్నాను. చూశారు, అప్పటి నుండి నాకు కన్నీరు మిగిలింది, అప్పటి నుండి దుఃఖం మిగిలింది, అప్పటి నుండి నాకు ఏడుపు మిగిలింది. అప్పటి నుండి నేను ఏడవని రోజు, దుఃఖాన్ని అనుభవించిన రోజు లేదు. దేవుని అనేకులను బ్రతికించడానికి మాత్రమే సేవ చేయాలనుకున్న తర్వాత అన్నీ కోల్పోయి అందరూ నన్ను మోసం చేశారు. ఎవరు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకుండా పోయారు. అయినా ఈ కాడి సులువుగానే ఉంది. బరువెక్కుతున్నప్పటికీ, మోయలేని స్థితి ఉన్నప్పటికీ అది సులువుగానే అనిపించింది. ఇది ఎక్కడ దొరుకుతుందండి? మందిరములో 5 రకాల పరిచర్యలు జరుగుతున్నాయి. ఒక్క మాట నేను అంత మాట చెప్తాను, అమ్మ చెప్పింది ఏం చెప్తాను. అక్కడ అపోస్తలులు ఉన్నారు, నీ కొరకు పంపబడిన వారు. నాది ఊరా, నేను ఇక్కడ పుట్టానా? నాకు మీకు సంబంధం ఏంటి? మీరెవరు? ఎక్కడో పుట్టా, ఎక్కడికో వెళ్ళే సేవ చేద్దామని ఎక్కడికి తీసుకొచ్చి పడేశాడు. ఉండి ఇక్కడ పంపబడితే వచ్చాను. ప్రతి దైవజనుడు పంపుతున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆ గ్రామానికి నువ్వు అవసరం. అక్కడే నీ మరణం, అక్కడే నీ సమాధి, అక్కడే నువ్వు చనిపోవాలి, అక్కడే నీ చెమట కార్చాలి. పంపబడ్డారు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. ఆడూరు కాదు, కానీ అక్కడ పంపబడ్డాడు. ఎందుకో దేవుని ప్రణాళిక ఏదో ఉండి చచ్చింది అక్కడ. ఆ ప్రణాళికకు నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ చూశాను, వాళ్ళు విడిపించడానికి నేను వచ్చాను అన్నాడు. వెళ్ళొచ్చుగా మరి. దేవుడు వచ్చి మోషేతో అంటున్నాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ చూశాను, వారిని విడిపించడానికి నేను వచ్చాను అన్నాడు. మంచిది ప్రభువా అన్నాడు మోషే. కానీ నువ్వు వెళ్ళు. ఎక్కడ న్యాయం అండి? వాళ్ళని విడిపించడానికి ఆయన దిగొచ్చాడట, ఆ కార్యం చేయడానికి నేను వెళ్ళాలట. పంపబడితే వచ్చామండి. పంపబడితే ఆ పంపబడిన వాడెవడు? దైవజనుడు కాడ. వాడే అన్ని పరిచర్యలు చేయాలి. దేవుడు ఏ పని మీద పంపాడో ఆ పని చేయాలి. అదే అపోస్తలత్వం. అక్కడ అపోస్తలుడు మాత్రమే కాదు, ప్రవక్త అంటే ఏంటి? 2 పనులు చేస్తాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా అంటాడు, గుండె పగిలిపోతే ఆ ప్రవక్త మరొక పని చేస్తాడు. నీ ఎడల ఇది దేవుని ప్రణాళిక. నీ జీవితాన్ని బహిర్గతం చేస్తాడు, నీ భవితవ్యాన్ని చెప్తాడు. దేవుని ప్రణాళికలో నువ్వేమై ఉన్నావు? ప్రవక్త పని సేవకునిది. సరే, ప్రవక్త పని చేస్తే సరిపోద్దా? ఒకడు అంటాడు, ఈ ప్రవచనాలు నెరవేర్చబడో అన్న అబద్ధాలే అంటాడు ఒకడు. కానీ జరిగినప్పుడు మాత్రం నమ్ముతాడు. అరే 20 సంవత్సరాల క్రితం చెప్పాడు రా. అవును కదా. ఈ టైంలో 20 సంవత్సరాల్లో నలకొట్టేస్తారు, చంపేస్తారు, నిందలతో చంపేస్తారండి. ఇది ప్రవక్త పని, నిందలతో కూడిందండి. ఇర్మియా జీవితం అంతా కన్నీరు విడుస్తున్నాడుగా. ఎందుకని? అరే బబులోను రాజు వస్తున్నాడు రా బాబు, మిమ్మల్ని ఎత్తుకుపోతాడు రా, మిమ్మల్ని నాశనం చేస్తాడా, మర్యాదకి వెళ్ళాడుకు లోబడిపోండిరా అని చెప్తే, బబులోను రాజుకి ఈయనకేదో కాంట్రాక్ట్ ఉంది, కొట్టారు, తిట్టారు, కోతులు పడేశారు. కానీ చాలా కాలం తర్వాత జరిగినప్పుడు అంటారు, ఆ ప్రవక్త చెప్పారు. మరి కోతులు వేసింది ఎవడు తీస్తాడు? కొట్టింది ఎవడు అనిపిస్తాడు?
ప్రవచనాలు నెరవేర్చబడిన తర్వాత, అవన్నీ అనుభవించిన తర్వాత దైవ సేవకుడు కన్నీళ్ళు తుడవగలవప్పుడు, ఆ రోజు ఏడ్చినప్పుడు ఏం చేసావు నువ్వు? ఇది ప్రవక్త పరిచర్య. అప్పుడు ఇర్మీయా అంటాడు, జీవితకాలం అంతా నీ మాట నేను సెలవిస్తే నాకు మిగిలింది అవమానం, దుఃఖం, ఇక్కడ నీ మాట చెప్పడు అన్నాడు. కానీ కడుపులో మంట పుట్టిస్తే మరలా చెప్పాడు. ఇది ప్రవక్త పనండి. ప్రవక్తకి ఎవడు శాలువాలు కప్పడు. ప్రవక్తను హింసిస్తుంది లోకం. ప్రవక్తలందరినీ చంపిందండి లోకం. ఒక్క ప్రవక్త మనకు చచ్చిపోలేదు. ఈ సింహాసనం కూలిపోద్దంట ఖచ్చితంగా. భారతదేశంలో ప్రభుత్వాలు తల్లక్రిందులవుతే అని దేవుడు చెప్తే ఏ ప్రభుత్వం నిలిచిందండి? ఇప్పుడున్న ప్రభుత్వం కూడా భారతదేశ ప్రభుత్వం, రాసి పెట్టుకో, ఒక దినం రాబోతుంది, తల్లక్రిందులు కాబోతుంది. చూడండి, ఇది నేను ఈరోజు చెప్పలేదు, సంవత్సరం క్రితమే దేవుడు మాట్లాడాడు. ఎవడో పట్టుకుంటాడు. ఇలాంటి దేవుడు ఎప్పుడో చెప్పిస్తాడు. చంపేస్తారు. చచ్చిపోవడమే ప్రవక్త పని. రాళ్ళు కొట్టబడటమే ప్రవక్త. కాపరి, నీ కాళ్ళు ఇరిగితే నేను భుజం మీద మోసేవాడు. నువ్వు గాయపడితే నీ గాయాన్ని కట్టేవాడు. నువ్వు అలసిపోతే నీ కొరకు భుజం మీద వేసుకొని మోసేవాడు. నీ కొరకు మేత అందించేవాడు. నీ మీద శత్రువు వస్తే దాన్ని శత్రు బారి నుండి నిన్ను కాపాడేవాడు. ఇదంతా సంఘంలో జరుగుతుందండి. సేవకుని నాయకత్వంలో ఉన్న వాడికి కాపర్లేడు. సువార్థికుడు అంటే నీకు ఒక మంచి సువార్త చెప్తూనే ఉంటాడు. బోధకుడు ఉపదేశం చేస్తాడు. ఉపదేశం ఇది కాదు, ఇది ఇలా అని. ఇవన్నీ పరిచర్యలు జరిగేది ఎక్కడ? మందిరంలో. అలాంటి ఒక మహిమగల మందిరం నీ గ్రామంలో నీకిస్తే దాంట్లో నువ్వు చేయాల్సింది ఒకటే, నిత్య ఆరాధన. చెప్పండి హల్లెలూయా. నిత్య ఆరాధన. పరిశుద్ధుడు 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 ఓ మానక. నిత్య ఆరాధనలు జరిగేదే దేవుని. అక్కడ ధూపం మారిపోకూడదు. వింటున్నారా? దీపం మారిపోకూడదు. బలిపీఠ మీద ఉన్న అగ్ని ఆరిపోకూడదు. ఏది ఆరేవి అక్కడ లేవు. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. దీపము ఆరిపోకూడదు. ధూపము ఆగిపోకూడదు. నిత్య ఆరాధన అండి మందిరం. అలాంటి ఒక మహిమగల మందిరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఇది ప్రపంచానికి వేదికగా చేస్తానని. ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత కనీసం నెలకొకరైనా ఇతర దేశాల నుండి వచ్చి ఇక్కడ బాప్తిసం పొందుతున్నారా లేదా? ఎంతమంది ఉన్నారు? సండే నెలలో ఏదో ఒక వారంలో ఇతర దేశాల నుండి రావటం, బాప్తిసాలు పొందటం, ఆ రోజు ఆరాధనలో పాల్గొవటం, తిరిగి వెళ్ళటం. ఎన్ని చూస్తున్నారు మీ జీవితంలో? ప్రపంచానికి వేదికగా చేశాడు. ఇలాంటి ఒక మహిమగల మందిరంలో ఇది దేవుని నివాస స్థానం. హల్లెలూయా. దీని కొరకు సమూయేలు కావాలి. సమూయేలు కావాలి. ఏలీ కుమారులు వద్దు. ఏలీ కుమారులు వద్దండి. అంటే నువ్వు ఎంతటి ఆత్మీయ కుమారుడివైనా సొంత కుమారుడివైనా దీపం ఆరిపోయేటప్పుడు నువ్వు చూడలేకపోతే నువ్వు అక్కర్లేదు దేవునికి. ఎందుకు ఏలీ కుమారులని దేవుడు వద్దన్నాడు చెప్పండి? వ్యభిచారులైనందుకు కాదు.
దేవుడు సహించాడు. బలిపీఠం యొద్ద కర్పణ రాకమునిపే వారు తినేసినందుకు కాదు, అందుకు దేవుడు సహించాడు. మరి ఎందుకు వద్దన్నాడు? నిత్యము వెలగవలసిన ఒక దీపం ఆరిపోతుందండి. ఆ దీపం ఆరిపోతుంటే ఆ మందిరంలో ఉన్న యాజకుడేమో స్థూలకాయుడు, కదలలేడు, ముసలోడు, మంద దృష్టి, దేవుని ప్రత్యక్షత లేదు, కళ్ళు కనపడు, కదలలేడు, ప్రత్యక్షత లేదు, వినపడదు, ఆత్మ ప్రత్యక్షత లేదు, ఆత్మ వినికిడి లేదు, స్థూలకాయుడు అయిపోయాడు, కదలలేనుడుగా ఉన్నాడు. దీపం ఆరిపోతుంది. అప్పుడు దాకా ఆయన జాగ్రత్త చూశాడు. దీపం ఆరిపోతుంటే ఇంకా ఆఖరి క్షణం వరకు దేవుడు చూశాడు. ఏలీ లెగట్లా. ఏలీ లెగుస్తుంటే యాజకత్వం మరొకడికి అయ్యేది కాదు. ఆ టైంలో అయ్యో దీపం మారిపోతుందని ఏలీ కుమారులు వచ్చుంటే త్రోసివేసేవాడు కాదు. దీపం మారిపోతుంది, పట్టించుకోలేదు. ఏలీ కుమారులు నాకు అవసరం లేదు, శాశ్వతంగా వారి సంతానాన్ని తీసివేశాను. ఒక మాట అడుగుతున్నా, సమూయేలు ఎవరు? లేవీ గోత్రికుడా? లేవీలకు మాత్రమే దక్కవలసిన యాజక ధర్మాన్ని దేవుడు అక్కడ మార్చివేశాడో అన్ని జనులకు అక్కడే కట్టబెట్టాడు. సమూయేలుని తెచ్చుకున్నాడు. నేను చెప్తున్నా, నీకు అప్పగించబడిన పరిచర్యలో జాగరూకత నీకు లేకపోతే నీవు భ్రష్టుడమైనందుకు నీ పరిచర్య పోదు. కానీ పరిచర్యను కూర్చున్న మెలకు నీకు లేకపోతే మాత్రం ఖచ్చితంగా పోగొట్టుకుంటావు. ఉండదు నీకు అది. ఏ సేవకునిగా నీతే మందిరమును కూర్చున్న అవగాహన, మందిరమును కూర్చున్న బాధ్యత, అక్కడ వెలగవలసిన దీపం ఆరిపోతే నీ తంతు దేవుడు తేల్చుకుంటాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఒక్కరోజున దేవుడు తుడిచిపెట్టేస్తాడు. ఏలీ కుమారుడు ఏలీ ఇంటి ముందు చనిపోతే ఏలీ కుమారులు అక్కడ చచ్చిపోయారు. ఒక్కరోజునే దీపం ఆరిపోయింది. ఇది దైవ సేవకులకు ఒక హెచ్చరిక. నువ్వు భ్రష్టుడు అయినందుకు నువ్వు పరిచర్యను పోగొట్టుకోలేవు. కానీ మందిరములో దీపం మారిపోయే టైంలో మందిరమును కూర్చిన జాగరూకత లేనివాడు ఎవడైనా అక్కడ జరగవలసిన పరిచర్య ధర్మం జరుగుతుందా, జరగట్లేదా, ఈరోజు జరగాల్సింది జరిగిందా లేదా, అసలు ఈ మందిరంలో సంగతి ఏంటి, అసలు మందిరం కూర్చున్న అవగాహన ఏంటి, అక్కడ జరగవలసిన అపోస్తల పరిచర్య, కాపరి పరిచర్య, ప్రవక్తల పరిచర్య అక్కడ జరుగుతుందా లేదా? ఎవడన్నా ఒక అయ్యగారిని తీసుకొస్తే అది కానికి ఇవ్వాలి, ఈడే తింటాడు, ఇంకొకటి తీసుకురాని ఇవ్వడు. ఇది ఎట్ట పరిచర్య అవుతుందండి? నువ్వు అన్ని పరిచర్య చేయలేవు. ఒక్కోసారి సంఘానికి అపోస్తల పరిచర్య కావాలి, ఒక్కోసారి సంఘానికి కాపరి పరిచర్య కావాలి, ఒక్కోసారి సంఘానికి కాపరిగా నీవు ఉన్నావు, ఒక్కోసారి సంఘానికి ప్రవక్త పరిచర్య కావాలి, ఒక్కొక్కసారి సంఘానికి ఉపదేశం పరిచర్య కావాలి, సువార్త పరిచర్య కావాలి. అప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని నెరవేర్చగలిగిన వాడెవడో నిలబెట్టో. దీపం ఆరిపోకుండా చూడో. నీకు ఇచ్చేది నీ అప్పులు కట్టుకుంటా కాదు, బలిపీఠం దగ్గర సొమ్ము పరిచర్య చేయటానికి. ఇది సేవకులకు ఉపదేశం. నేను నేర్చుకున్నదే మీకుతో చెప్తున్నా. మీరు రాదు ఇలా కాయపరుచుకోవద్దు, నన్ను క్షమించండి. ఆ మందిరంలో దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయిందండి. సమూయేలు 3 సార్లు ఆయన పిలుస్తుంటే ఆ పిలుపు ఈయన కనబడతలా. ఇద్దరు ఒకే మందిరంలో ఉన్నారు. ఏలీ కనబడతలా. ఎవరు కనబడుతుంది? సమూయేలు కనబడుతుంది. సమూయేలు లేపాడు దేవుడు. ఆయన ఇంటి సొంత నిర్ణయాలు తీసుకోలేదు సమూయేలు.
అయ్య దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు నన్ను పిలిచారా? నేను పిలవలేదయ్యా. మరలా కాసేపు పడుకున్న సమయాలు రెండవసారి వచ్చారు. అయ్యా, మీరు నన్ను పిలిచారా? పిలవలేదు. ఏలీకి అర్థమైంది, దేవుడు సమూయేలుతో మాట్లాడటం మొదలుపెట్టాడని ఏలీకి అర్థమైంది. కానీ అసలు ఈయనతో, నేను ఇక్కడ ఉన్నాక ఈయనతో మాట్లాడగల కారణం ఏంటి? గ్రహించలేకపోయాడు. మందిరం ఏలీది కాదుగా, శిలోహు మందిరం దేవునిది. మరలా మూడోసారి పిలుస్తాడేమో. ఈసారి దేవుడింటే చిత్తము ప్రభువా, సెలవిమ్మని అన్నాడు. మొత్తం సెలవిమ్మన్నాడు. తన ఆత్మీయ తండ్రి, తన దైవజనుడు ఏం చెప్పాడో అదే చేశాడు. దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. మందిరమును గూర్చిన అవగాహన లేని వాడు ఎవడు దేవునికి వద్దండి. ఆ మందిరంలో అడుగు పెట్టేటప్పుడు వణుకుండాలి. సోది మాటలు చెప్పుకొని ఆలయాల గురించి ఆడుకోసుకోవటానికి భయం ఉండాలి. అక్కడ దీపం నిత్యం వెలగాలి. ఆ దీపం ఆరిపోతే యాజకత్వాన్ని కొడుకు ఇచ్చేస్తాడు. ఆరిపోక మునిపిచ్చేస్తాడు. అర్థమైందా? ఆరిపోక మునిపిచ్చేస్తాడు. అంటే మందిరం అంటే ఎంత ఎలర్ట్ ఉండాలి, ఎంత జాగ్రత్త ఉండాలి. రాత్రి 7 ప్రార్థనలు జరిగినాయా? ఎవరెవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు? పొద్దున్నే స్తుతి ప్రార్థన జరిగిందా? ఎవడోడు వచ్చాడు? ఎవడోడు పడుకున్నాడు? ఈరోజు మందిరానికి ఎవరెవరు వచ్చారు? నేను వచ్చి రికార్డు చూసుకుంటా. వచ్చిన వాళ్ళ పేర్లన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. రికార్డు చూసుకుంటా. ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్ళారు, ఏ టైంలో వచ్చారు, ఏ టైంలో వెళ్ళారు, మొత్తం ఇంక్లూడింగ్. నేను మందిరంలో అడుగు పెట్టగానే మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? రాత్రి 7 ప్రార్థనలు జరిగినాయా? ఏ టైం నుండి ఏ టైంలో జరిగినాయి? ఎంతమంది వచ్చారు? నేను సీసీ కెమెరాలు చూస్తాను. దాని ప్రకారం ఏం జరిగింది, మొత్తం ఎంతమంది వచ్చారు? ఉదయకాల స్తుతి ప్రార్థన. అసలు ఉదయకాల ధూపం వేయకుండా నీ ప్రార్థన ఎలా అంగీకరించబడుతుంది? ఖచ్చితంగా అరుణోదయ ధూపం అనేది చాలా ప్రాధాన్యమైనది. ఈ స్తుతి ప్రార్థన అరుణోదయం చేసేది, బలము కలదది. ఇవన్నీ నిత్య ఆరాధనలో మందిరంలో జరగాలి. ఒక మూలోపదేశాన్ని అమ్మ చెప్పారు. నేనైతే సంతోషించాను, ఆనందించాను. తన దాసురాల నోట ఏ మాటలు ఉంచాలో ఈ మొదటి దినమే, ఇటు 50 దినాల్లో మొదటి దినానికి కావాల్సింది, అటు మందిరానికి కావాల్సింది, అన్నీ తన నోట ఉంచి మాట్లాడాడు. ఇదందరికీ, ముఖ్యంగా మాకు దైవ సేవకులు, మీకు మందిరంలో ఫ్యాన్లు వేసి వెళ్ళిపోతే, లైట్లు వేసి ఆరిపోతే నీ ఇల్లా జాగరూగుతుందా? మందిరం అసభ్యంగా ఉంటే దాని విషయం నీకు అర్థం లేదా? నా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నిస్తాను. 122వ కీర్తన ఆఖరి వచ్చిన, నా మందిరం నీకు మేలు చేయవలసిన అవసరం నాకు లేదు. డాడీ గారు ఎవరండి? ఎవరు? ఎందుకు చేయాలి మీకు మేలు? ఈ పనికి మనలోడు ఎవడు? వీటిని ఎందుకు మేలు చేయాలి దేవుడు? దేవుడు అంటాడు, నా మందిరం నిమిత్తం నీకు మేలు చేసేస్తాను అంటలేదు, మేలు ఎందుకని? నీకు మేలు చేసేది ఎందుకు? చెప్పండి. ఆ వాక్యం పెట్టినానా? అందరూ చెప్పండి అన్నమాట. యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు నీకు మేలు చేస్తానంటే నా మందిరం నిమిత్తమే చేస్తా. ఈ దావీదు మహారాజు చెప్పాడు. యెరూషలేము పట్టణస్తులారా, మీకు నేను మేలు చేస్తానంటే అక్కడ దేవుని మందిరం ఉంది కాబట్టి నేను మేలు చేస్తున్నా. హల్లెలూయా. దేవుని మందిరం నిమిత్తం దేవుడు మనకేం చేస్తాడు? మేలు చెయ్య ప్రయత్నిస్తాడు. ఈ మందిరావనంలో ఒక పిచ్చుకవై, ఒక వాన కోవిలవై బలిపీఠ వద్ద చోటు సంపాదించుకోండి. స్తోత్రం. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక.